హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదిగోండి, ఫస్ట్ అయితేను ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది ఫస్ట్ బాగా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి, కొంచెం లైట్గా హెడేక్ అలా ఉంది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ ఉతికేసిన బట్టలన్నీ కూడా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేశానండి. తర్వాత అయితేను పొడులు అయితే అన్నీ అయిపోయాయి అనమాట. మేమైతే ఎక్కువగా ఎల్లిపాయ కారం నేను యూజ్ చేస్తుంటానండి, కర్రీస్లోకి అన్నిటిలోకి వస్తుంది కదా అని చెప్పి అదైతే వేసి పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఈవినింగ్ ఇలాగా బయటకు వచ్చామన్నమాట. అయితే ఇక్కడ దారిలో అయితేనండి శనక్కాయల పొలం అనమాట, కట్టేస్తున్నారనమాట. ఇక్కడ బాగుండింది, అందుకని చెప్పి కాసేపు అలాగా మేము ఈవినింగ్ కూడా కదా, క్లైమేట్ అయితే చల్లగా చాలా బాగుండిందండి. ఒక్కొక్కసారి మనకి ఇలాగా క్లైమేట్ అయితే ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కదా, అందున ఈ విధంగా చల్లగా ఉన్నందుకు చాలా బాగా అనిపించింది అనమాట. అట్లా అని చెప్పి మేము అలాగ కాసేపు అక్కడ కొంచెం నిలబడి అదంతా కూడా నేను ఈ విధంగా వీడియో అయితే షూట్ చేశాను. బాగుండింది. ఇంకా చిన్నగా ఉన్నాయి చెట్లు అయితే, ఇంకా తర్వాత ఇంకా పెద్దగా అయిన తర్వాత బాగుంటుంది. చేనుకట్ట అంటే పంట చేతికి వస్తుంది కదా, అప్పుడు ఒకసారి నేను వీలైతే మరొకసారి మీకు వీడియో అయితే షేర్ చేస్తానండి. సో ఇప్పుడైతే ఇంకా ఇదంతా కాసేపు అలాగ ఒక 10-15 నిమిషాలు అలాగ నిలబడామండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి అయితే వెళ్దామని చెప్పి బయలుదేరుతూ ఉన్నామండి. ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే నేను డిన్నర్లోకి అయితే ఎగ్ పొరటు చేశాను అనమాట. దానికోసము ఎవరైనా ఈజీగా చేసేలాగా చేశానండి. ఇదిగోండి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకేసారి వేసేయడమే. ఇలాగ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా మనము ఒకేసారి వేసేసుకొని చేసేస్తే సరిపోతుంది. మామూలుగా ఈ ఎగ్ పొరటులోకి అయితే జీలకర్ర ఆవాలు అవన్నీ తాలింపు దినుసులు అన్నీ వేయకుండా చేస్తేనే బాగుంటుంది. దానికని చెప్పి నేనైతే అలా చేస్తూ ఉన్నాను. ఓకేనా అండి? ఇదిగోండి, కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనము ప్రాసెస్ అదంతా కూడా స్టార్ట్ చేద్దాం. చేయడం అయితే చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇవి కట్ పెట్టేసుకున్న ఇవన్నీ కూడా కళాయిలోకి అయితే వేసేసాను. ఇంక ఇవి కొంచెం బాగా మనకి మంచి కలర్ రావాలి, మంచి బ్రౌన్ కలర్గా వేగితే అయితే బాగుంటుందండి. దానికోసం అయితేను ఇదిగోండి ఇలాగ వేయించేస్తున్నాను. ఇవి ఉల్లిగడ్డలు మనకు త్వరగా వేగాలంటే అందరికీ తెలిసిన టిప్పే, కాస్త ఉప్పు పసుపు కనుక వేసేసామంటే ఉల్లిగడ్డలు త్వరగా వేగిపోతాయి. సో అట్లా అని చెప్పి ఇంకా ఉప్పు పసుపు అయితే వేసాను. ఇవి కాసేపు సిమ్లో అయితే మనము మగ్గబెట్టేద్దామండి. ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత ఇంకా కారం వేసి ఎగ్ పలగొట్టేసుకున్నామంటే సింపుల్గా ఈజీగా ఎగ్ పొరటు అయితే రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా మీరు, కొంచెం అయితే ఆనియన్స్ కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఇంక ఈ టైంలో మనము కారం వేసుకుంటే సరిపోతుందండి. చాలా మటుకైతే ఏం చేస్తుంటామంటే ఎగ్ వేసిన తర్వాత కారం వేస్తాము, అలా వేయకోకున్నట్టుగా కారం వేసిన తర్వాత కనుక ఎగ్ వేసామనుకోండి అంతా కలుస్తుంది అనమాట. అట్లా అని చెప్పి ఇదొక చిన్న టిప్ అనుకోండి. ఫస్ట్ అయితే కారం వేసాను తగినంత, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసానండి దీంట్లో, బాగుంటుంది ఇలాగా. అందుకని చెప్పి కారం అయితే తగినంతే వేసాను అనమాట. అంటే పచ్చిమిరపకాయల కారం కూడా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, కారం అంతా కలిసిన తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న ఎగ్స్ అన్నీ కూడా ఇలాగ పలగొట్టేసుకొని మనం ఎన్నైతే తీసుకోవాలనుకుంటున్నామో అన్నీ, నేనైతే ఒక 6 గుడ్లు తీసుకున్నాను, మీరు మీ తగినంతగా వేసేసుకోండి. ఇదిగోండి, ఇలాగ ఎగ్స్ అన్నీ కూడా పలగొట్టేసుకొని మామూలుగా ఇంకా మనం ఎలాగైతే చేస్తామో ఆ విధంగా చేసేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ పొరటు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకేంటంటే మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. వ్లాగ్స్ ఉన్నాయి, కుకింగ్స్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒక దమ్ బిర్యానీ నేను ఎన్నో రకాలుగా చేశాను, అలాగే ఎగ్ బిర్యానీ కూడా చేశాను. సో అవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. వ్లాగ్స్ అయితే చాలా బాగున్నాయండి, మంచి మంచి వ్లాగ్స్ కూడా నేను చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీరు వీడియోలో ఉన్న కంటెంట్ కూడా మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి.